Hi, now I am going to talk about Aditya Chopra's presentation లో ఆహాన్ పాండే అండ్ అమిత్ బడ్డా యాక్ట్ చేసిన సినిమాలో మోహిత్ సూరి డైరెక్ట్ చేశాడనమాట. యాక్చువల్లీ అది ఈజ్ అ బిగ్ బ్లాక్ బస్టర్. నేను ఇంకా సినిమా చూడలేదు కానీ దాని గురించి కొంచెం మాట్లాడదాం అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అవి చూసి సాంగ్స్ సెటప్ అంతా చూసి ఇటువంటి హిట్ అయిన సినిమాలు అన్నీ కూడా ఎందుకో మరి సాయిరాత్ సాయిరా ఈ టైప్ ఆఫ్ సా మీద మాకు విశ్వనాథ్ గారికి ఒక సెంటిమెంట్ ఉంది. సిరిసిరిమువ్వ, సాగర సంగమం, స్వాతి ముత్యం, అలాగా సిరివెన్నెల, ఇటువంటి సా సెంటిమెంట్ ఉండి దానికి ఒకప్పుడు. అవి కాకుండా కూడా చాలా సినిమాలు హిట్ అయినాయి. శారద, జీవన జ్యోతి అవన్నీ కూడా హిట్ అయినాయి. ఆయన చాలా సినిమాలు చేశారు కాబట్టి. కానీ లాస్ట్లో వచ్చేటప్పటికి సా సెంటిమెంట్ ఎక్కువయ్యేది ఆయనకి. ఆయనతో ఎక్కువ సినిమాలు సక్సెస్ చేసిన శంకరాభరణం ప్రొడ్యూసర్ ఏడిది నాగేశ్వరరావుకి, వీళ్ళందరికీ సా సెంటిమెంట్ ఉండేది. సో ఆ విధంగా ఇప్పుడు సాయిరాత్ అనే ఒక మరాఠీ సినిమా స్మాషింగ్ హిట్ అయింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కదా. ఇది కూడా సాయిరా అనేది ఎందుకు పెట్టా, లైక్ జర్నీ అనుకుంటుంది. సో వై కొంతమందికి అలా కనెక్ట్ అవుతారనమాట ఆడియన్స్ ఆల్సో. సో సో ఇది నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫిల్మ్ అగైన్ చాలా పోలికలు ఉన్న సినిమాలు ఉన్నాయట. మెయిన్లీ ఆషికీ 2ని పక్కగా కొట్టారంటున్నారన్నమాట. ఆషికీ 2 వాజ్ అ బిగ్ హిట్. ఆషికీ 1 కూడా చాలా పెద్ద హిట్. దాని తర్వాత ఆషికీ 2 ఇంక చెప్పక్కలేదు. ఒక లిరా సింగర్ మీద తీసి అతను పాడిన పాట అమ్మాయి పాడి ఎలా పాపులర్ అయిందో, వాళ్ళిద్దరూ ఎలా కలవలేకపోయారు, సమ్ ఈగో క్లాషెస్ వచ్చినాయి, దాని తర్వాత ఎలా తట్టుకోలేకపోయాడు అనేది చాలా ఉన్నాయి యాక్చువల్గా. సీతామహాలక్ష్మి విశ్వనాథ్ గారి సినిమా, దాని తర్వాత మళ్ళీ రంగీలా, ఇవన్నీ కూడా ఒకదాన్ని ఇన్స్పిరేషనల్గా తీసుకున్న సినిమాలే యాక్చువల్గాను. సినిమా ఫీల్డ్కి రావడానికి వాళ్ళు దోహదపడతారు. వచ్చిన తర్వాత స్టార్ అయిపోయిన తర్వాత షీ ఆర్ హీ విల్ బి దూరం అయిపోతారు అనమాట. సో దాని తర్వాత దాన్ని గ్యాప్ని పూడ్చలేక ఎవరో ఒకరు చచ్చిపోవడం అనేది ట్రాజిక్ ఎండ్ చేస్తే, లవ్ స్టోరీలు ఎప్పుడు కూడా ట్రాజిక్ ఎండ్ చేస్తేనే లవ్ స్టోరీ అంటారు. అది హ్యాపీ ఎండ్ చేస్తే ఫ్యామిలీ స్టోరీ, మ్యారేజ్ స్టోరీ అంటారు. అది నా ఫిలాసఫీ. అంటే ఇఫ్ యు ఆర్ రియలీ మేకింగ్ ఏ లవ్ స్టోరీ, లైక్ మరో చరిత్ర కే బాలచందర్, ఏక్ దిజే కే లియే లాగా, అలా అనుకున్న ప్రతి సినిమా కూడా ట్రాజిక్గానే ఎండ్ అవుతుంది అనమాట. అందులో అయితే మరీ ట్రాజిక్, ఇద్దరు పోతారు. వీ ఓన్లీ థింక్ దట్స్ వై చరిత్ర అన్నాడు. ఇట్స్ మరో చరిత్ర అంటే అనదర్ హిస్టరీ అబౌట్ లవ్ అని. లవ్ స్టోరీ కింద తీస్తే మటుకు ఎరిక్ సీగల్ లవ్ స్టోరీ కింద తీస్తే ఒక అమ్మాయి క్యాన్సర్ వచ్చి పోతుంది. సో హౌ హీ వాజ్ లెఫ్ట్ ఎలోన్ అనే దాని మీద. అదేవిధంగా ఎనీ లవ్ స్టోరీ ఎందుకు బాగుంటుందంటే, అన్నీ అని కాదు, కొన్ని హ్యాపీ ఎండ్ కూడా ఉండొచ్చు. ఇన్ జనరల్గా సమ్ కైండ్ ఆఫ్ ఏ ప్యాథటిక్ లైన్, ఒక టోన్ ఉంటే తప్పితే ఆ సౌల్ ఆఫ్ ద మూవీలో అవి పెద్ద హిట్ కావు. ఇది అందులో కొన్ని అన్యాచురల్గాను అన్రియలిస్టిక్గా ఉంటాయి. బాలీవుడ్ అంటేనే అది యాక్చువల్గాను వాళ్ళకి అవే ఇష్టం. ఈ అమ్మాయి పాట పాడద్దట, పాడిన అక్కడ వరకు రాసిన స్టాంజా, నెక్స్ట్ స్టాంజా రాసే లోపల అది పడిపోద్దట. పడితే మళ్ళీ రాస్తుంది. ఓ పాట రాస్తే మళ్ళీ రాలేడా? ఒక ట్యూన్ చేసే క్యాసెట్ అంతా పాడేస్తే, నేను ఆ పాటలు పాడి చూపించాను ఇళయరాజాకి కిచురాళ్ళు. ఆ క్యాసెట్లో చేసిన 6 నెలల తర్వాత చేసే రికార్డింగ్, ఆ క్యాసెట్ పోయింది. ఇఫ్ యు ఆర్ ఇన్క్లైన్డ్ విత్ మ్యూజిక్ అండ్ లిటరేచర్, అది ఒకరు పోతే అది ఉండదు. అదేదో పెద్ద సీన్ లాగా అందులో చూపించాడు యాక్చువల్గాను. చాలా బుల్షిట్. కానీ అటువంటి బుల్షిట్టే లైక్ చేస్తారు లవ్ స్టోరీస్లోను. బాలీవుడ్ యాక్చువల్గా పెద్ద బుల్షిట్ యాక్చువల్గాను. సో అదే హాలీవుడ్లో కూడా పైన స్నానం చేస్తూ ఉంటే కింద నుంచి తలుపులు తీసి ఉంటాయి. ఎవడన్నా దంగోడు వచ్చేసి సైకో సినిమా కాడి నుంచి లోపల వరకు వెళ్ళిపోతాడు, కెమెరా పాయింట్ ఆఫ్ వెళ్ళిపోయి చంపేస్తాడు అనమాట. అంటే స్నానం చేసేటప్పుడు కింద కింద డోర్ అయిపోతాయి పెద్ద మలేషియల్ బిల్డింగ్లో. పైన 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 అయిపోయిన పర్లేదు, అట్లా బెడ్రూమ్లో కూడా వేసుకోరా. ఇలా ఉంటాయి యాక్చువల్గా. ఇవన్నీ కూడా కన్వీనియంట్ ఫర్ ద డైరెక్టర్, కన్వీనియంట్ ఫర్ ద టేకింగ్, కన్వీనియంట్ ఫర్ ద స్టోరీ టెల్లింగ్, అన్నీ కలిసి బుల్షిట్ అది. సో ఆ విధంగా ఇందులో కూడా చాలా 2-3 బుల్షిట్లు. ఎక్కడ మర్చిపోయాను, ఆ పేపర్ చిరిగిపోయింది, ఇది అంటూ ఉంటుంది అనమాట. లిరిక్ రాసిన 4 లైన్లు రాసి మర్చిపోద్దట. అది వీడు పాడేస్తూ ఉంటాడు. తర్వాత ఏమో ఏయో చెప్తుంది, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ బికాజ్ యువర్ స్మోకింగ్ ఇయర్ అని అవి అంటుంది. యాక్చువల్లీ ఇవన్నీ మళ్ళీ ఇద్దరు కూర్చొని గిటార్ కామెడీ ఇవన్నీ కూడా ఆషికీ 2 70-80% కనబడుతుంది సినిమాలో. ఆడుద్ది జనరల్‌గా. దాన్ని కొంచెం డిఫరెంట్ ప్లాట్ కింద వెళ్తారా మరి. అదే ఆషికీ తీస్తే ఆషికీ 3 ఆషికీ 2 డూప్లికేట్ అంటారు కాబట్టి, ఆ ఛాయలు మటుకు చాలా ఉన్నాయి. 'సనమ్ తేరీ కసమ్' 2-3 కామెంట్లు కూడా చదివాను. జనరల్‌గా హిట్ అయిన సినిమా కామెంట్లు మరి బూతులు ఉండవు కాబట్టి, ఎవడో 2-3 రాశారు ఇట్స్ పెద్ద బోర్ సినిమా అని. బట్ కాదు, ఇట్ ఈస్ ఎప్పుడైతే మ్యూజిక్ బాగుందో డెఫినెట్‌గా బాగుంటుంది యాక్చువల్‌గా.
జనరల్‌గా వాళ్ళు సాంగ్స్ ఇంకా స్టిల్ ఆ హిందుస్థానీ సంగీతంలో ఉండే మాధుర్యం చాలా వేరే లెవెల్‌లో ఉంటది యాక్చువల్‌గా. ఫ్రమ్ ఆల్ గజల్స్ చూడండి. ఆల్ లైటర్ వెయిన్ సాంగ్స్ అవన్నీ కూడా 'ఆషికి 1' అయితే ఇంకా పెద్ద హిట్. 'ఆషికి 2'లో కూడా హృదయాన్ని కదిలించే సాంగ్స్ ఉంటాయి అందులోని యాక్చువల్‌గా. సో, ఆ విధంగా ఆహ్, సాంగ్స్ మిక్స్చర్ ఆఫ్ మెలోడియస్ సాంగ్స్ అండ్ మెలోడియస్ ఎమోషనల్ సీన్స్. ఎమోషనల్ సీన్స్‌లో ఎనకాల ఉన్న అంతరార్థం పెద్ద గొప్పగా ఏమి లేదు గానీ సినిమా హిట్. గొప్పగా ఎందుకుంటాయి? ఆ సినిమాలో పాయింట్‌లే. ఈ అమ్మాయి పాట రాస్తే మర్చిపోవటం ఏంటి? ఆ పేపర్ చిరిగిపోవటం ఏంటి? చిరిగిపోతే రాయలేరా? వాట్ డూ యూ మీన్ బై వాట్ ఈస్ దట్ ఇది? వి ఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వి హావ్ ఎ మెమరీ పవర్. ఇఫ్ యూ ఆర్ వెరీ ఇన్‌క్లైన్డ్ టువర్డ్స్ లిటరేచర్ అండ్ రైటింగ్ డెఫినిట్‌గా మళ్ళీ రాయొచ్చు. అంతకంటే బాగా కూడా రాయొచ్చు. ఆ పాట ఎనకాల నువ్వు ఏ లైన్ రాసావో అదే నేను పాడాలని అనుకుంటాడు కూడా అవేం కాదు గానీ దీస్ ఆర్ ఆల్ టోటల్లీ బుల్‌షిట్. ఎందుకంటానండి నేను, బాలీవుడ్ జనరల్‌గా బుల్‌షిట్టే ఉంటది. సో, బట్ ఇన్ జనరల్‌గా ట్రాజికల్లీ ఎండింగ్ అవ్వడం నేను ఇంకా చూడలేదు, చూస్తాను. జనరల్‌గా ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ బాగుంటాయి. 'ఆషికి 1' 'ఆషికి' ఫస్ట్‌లో తీసింది గానీ, అందులో దాని తర్వాత 'ఆషికి 2' చాలా కాలం తర్వాత తీశారు. మహేష్ భట్ గ్యాంగ్ ఇదంతా. 'ఆషికి' ఫస్ట్ తీసిన సినిమాయే మహేష్ భట్‌కి పెద్ద హిట్. అంతకుముందు కొంచెం మిడిల్ ఆఫ్ ద రోడ్ లాగా కొంచెం మీనింగ్‌ఫుల్ ఫిల్మ్ తీసేవాడు. 'అర్త్' అని ఇటువంటి సినిమాలు చేసేవాడనమాట. అదేవిధంగా 'శేఖర్ కపూర్' 'మౌసమ్' అని. సో, ఇవన్నీ బాగా ఉన్నా కూడా నా పెద్ద బ్లాక్ బస్టర్స్ కాదు యాక్చువల్‌గాను. తర్వాత 'ఆషికి 2' తీసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చదివానండి ఫిల్మ్‌ఫేర్‌లో మహేష్ భట్‌దే. నేను చాలా కాలం తర్వాత నాకు కమర్షియల్ సినిమాకి సంబంధించిన రైటర్ దొరికాడు. దెన్ ఐ మేడ్ ఎ స్టూపిడ్ ఫిల్మ్ కాల్డ్ 'ఆషికి' అది పెద్ద హిట్ అన్నాడు. వై యూ సెడ్ స్టూపిడ్ ఫిల్మ్? అంతకుముందు చాలా మీనింగ్‌ఫుల్‌గా ఒక సాంగ్ తోటో, 2 అసలు సాంగ్ లేకుండాను 'జనం' అనేది దూరదర్శన్‌లో తీశాడు. 'జనం' ఒక తండ్రికి ఇద్దరు భార్యలు. అదే మణిరత్నం కన్వీనియంట్‌గా కాపీ కొట్టి తమిళ్‌లో 'అగ్ని నక్షత్రం' అని తీశాడు. మహేష్ భట్ ఈస్ నో డౌట్ ఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, వెల్ రెడ్ పర్సన్. సో, వెరీ ప్రోగ్రెసివ్ కైండ్ ఆఫ్ ఎ గై. కొంచెం లునాటిజం కూడా ఉంటది యాక్చువల్‌గాను. బట్ ఎనీ గుడ్ క్రియేటివ్ డైరెక్టర్ విల్ హావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్వాలిటీస్ అనమాట. బట్ అదర్‌వైజ్ ఈజ్ వెల్ రెడ్ అండ్ ఫెంటాస్టిక్ వెకాబులరీ ఆయనకున్నది. కాన్సెప్ట్స్ కూడా చాలా బాగా మాడతాడు కాబట్టి అతను అలాగన్నాడు. 'ఆషికి' ఆర్డినరీ స్టూపిడ్ ఫిల్మ్ అది ఒక 10 పాటలతోటి. అది హిట్ అయింది. అంతకుముందు చాలా మీనింగ్‌ఫుల్‌గా సినిమాలు తీసినప్పుడు నాకు ఫుడ్ లేదు. ఇప్పుడంతా డబ్బులే అన్నాడనమాట. దట్ ఈస్ హౌ హి బికేమ్ ఎ వెరీ బిగ్ పర్సన్. ఇంక దాని తర్వాత నుంచి 'ఆషికి' తర్వాత నుంచి ఆ పరంపర అంతా మీకు తెలుసు. దాని తర్వాత మళ్ళా 'అర్ధ' లాంటి సినిమాలు చీలైపోయాడు. మన సినిమా తెలుగులో 'క్రిమినల్' అని ఒక సినిమా తీశాడు. ఇంక అవన్నీ కూడా కమర్షియల్ స్టఫ్స్ కింద లెక్క. ఎందుకంటే ఆ విధంగా వేరే ట్రాక్‌లో ఎప్పుడైతే సినిమాలు తీసాడో హిట్ అవ్వలేదో ఇంక ఈ ట్రాక్‌కొచ్చాడు. దాన్ని మళ్ళీ 'ఆషికి 2' ఇదే 'ఆషికి 2' అని కొంచెం తిప్పి నాకు ఇళయరాజా ఒకసారి కథ చెప్పాడు ఇంటికెళ్ళినప్పుడు. నేను ఆల్రెడీ 'ఆషికి 2' వచ్చేసింది సార్ అన్నాను. అది అతన్ని మనసులో పెట్టుకొని అతను మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకొని ఒక కపుల్ ఎలాగ ఒక అమ్మాయిని ఎలా పాడనివ్వడం ఒక సాడిస్టిక్ హస్బెండ్ మీద అతను ఒక సబ్జెక్ట్ చెప్తున్నాడు నాకు. నేను ప్రొడ్యూసర్ కూడా ఇస్తాను నీకు. యూ డూ ఇట్ బికాజ్ సాంగ్స్‌తో నువ్వు బాగా తీయగలవు కాబట్టి అంటే, అలాంటి మొన్నే వచ్చి హిట్ అయిపోయింది సార్ అన్నాను. సో, ఈ ఈ ఈ టైప్ ఆఫ్ సబ్జెక్టు ఆల్రెడీ హిందీలో ఒకటుంది. అమితాబ్ బచ్చన్ అండ్ జయా బాద్రి యాక్ట్ చేసింది ఆ సినిమా. సో, దాన్ని బేస్ చేసుకుని ఇయన్నీని ఆషికులు ఇయన్నీ. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటారు. ఒకళ్ళు కొంచెం పైకొస్తారనమాట. ఆ రెండో వాడు అపార్థం చేసుకుంటాడు యాక్చువల్‌గా. ఇది అమ్మాయి గాని, అబ్బాయి గాని. దాని మీద చాలా ఉన్నాయి ఫిల్మ్స్. అది యాక్చువల్‌గా 'రాజీవ్ మీనన్' ఒకసారి ట్రై చేసి ఆపేసాడు మధ్యలో. యాక్చువల్‌గా ఐశ్వర్య రాయ్‌తో తీయాలనుకున్నాడు. సో, ఇళయరాజా అలాగే ఇది జరిగి 5 సంవత్సరాలు అయిందనమాట. ఒకసారి ఇళయరాజా ఇంటికెళ్తే తను అన్నాడు, "నేను ఒక సబ్జెక్ట్ చెప్తానిప్పుడు. అవసరమైతే ప్రొడ్యూసర్‌ని కూడా ఇస్తాను నేను. ఇలా తీద్దామని" చెప్తే ఇది మొన్నే అప్పటికి 'ఆషికి 2' వచ్చి ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అయిందనమాట. అది పెద్ద హిట్ అయిపోయింది సార్. అలాగే ఉందది. ఆ కాన్సెప్ట్‌లోను అని అన్నాననమాట. అని వచ్చేసాను యాక్చువల్‌గా. జనరల్‌గా రిపీటెడ్‌గా ఉండకూడదని చెప్పి పెద్ద హిట్ అది. ఎంటైర్ ఇండియాలో పెద్ద హిట్. పాన్ ఇండియాలోను అక్కడ అన్ని చోట్ల హిట్ అయిన సినిమా 'ఆషికి 2'. అంచేత దాన్ని వీళ్ళ కొలమానంగా తీసుకొని చేస్తే డెఫినెట్‌గా ఆడుద్ది. అందుకని మరాఠీలో 'సైరా' ఎందుకో మరి ఆ సాయిలో సాయిబాబా ఉన్నాడో ఎవరున్నారో తెలీదు గానీ, ఆ సాయ్ అనే దాని మీద అన్నీ హిట్ అవుతాయి. ఎందుకు మరి నాకనిపించింది. ఈ 'సైరాత్' తర్వాత 'సైరాత్' ఇది పెద్ద హిట్ మరాఠీలో. మరాఠీ ఇండస్ట్రీ అగైన్ కమ్‌బ్యాక్‌లో ఉన్న ఆ పెద్ద అసలు మరాఠీయే సబ్జెక్టులు బావుంటాయి. ఇండియాలోనే, ప్రపంచంలోనే మరాఠీ థియేటర్ ఈజ్ సపోజ్డ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్. వెరీ మీనింగ్‌ఫుల్. హృదయాన్ని హత్తుకునే మంచి మంచి అదేంటిది 'నట సామ్రాట్' అనే ఆ సినిమానే కదా ఇక్కడ తీశారు మొన్న. కాకపోతే ఇక్కడ పెద్ద ఆడదని తెలుసు నాకు. 'నట సామ్రాట్' అంటే అక్కడ తీస్తుంది. ఇక్కడ అదేదో తీశారు కదా! రంగనాయక మొన్నేదో కృష్ణవంశీ తీశాడు. అంచేత వాళ్ళ సబ్జెక్టులు ఎప్పుడు బావుంటాయి. మధ్యలో ఎందుకు పడిపోయిందంటే హిందీ డామినేట్ చేసేసింది.
వాళ్ళ మరాఠీ స్టేట్స్ క్యాపిటల్ అన్నీ కూడా హిందీ స్పీకింగ్ అయిపోయింది. అప్పుడే బాల్ ఠాక్రే వచ్చి నథింగ్ డూయింగ్ మళ్ళీ మరాఠీ మహాండ్రా బోర్డులో మార్చండి అన్నాడు అనమాట. అర్థమైందా? అదర్వైజ్ మరాఠీస్ ఆర్ సపోజ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెల్లర్స్ స్టేజ్ మీద, థియేటర్ మీద. సో ఆ విధంగా సాయిరాత్ పెద్ద హిట్, ఒక లవ్ స్టోరీ అది. మేమందరూ తీసిన లవ్ స్టోరీలాగా, సీతాకోకచిలకలాగా అందరూ ఇక్కడ సౌత్లో ఇళయరాజా మ్యూజిక్ పెట్టుకుని తీసిన సినిమాలాగా అన్నీ కలిసి తీసిన సినిమాలో ఉంది నాకు అది. బట్ స్టిల్ ఇట్ ఇస్ అ ట్రాజిక్ ఎండ్, సివియర్ ట్రాజిక్ ఎండ్, సైలెంట్ క్లైమాక్స్. ఆ సైలెంట్ క్లైమాక్స్ వితౌట్ మ్యూజిక్ క్లైమాక్స్ చాలామంది కాపీ కొట్టారు. ఆ కాపీ కొట్టారు నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. మన రంగస్థలంలో కాపీ కొట్టారు. రంగస్థలం కాపీ కొట్టడం కాదు, ఇదే టేకిన్ ఇట్ సైలెంట్ క్లైమాక్స్. సైలెంట్గా రామ్ చరణ్ వచ్చేసి ఎవరైనా చంపేసి వెళ్ళిపోతాడు. ఆ విధంగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట ఆ చెవిటోడు. ఆ సైలెంట్గా అనేది తీయటం అనేది రుచి చూపించింది మటుకు సాయిరాత్. అసలు మ్యూజికల్గా ఉంటూ ఓ ట్రాజిక్ ఎండ్ తీసింది ఆషికీ 2. అండ్ అఫ్ కోర్స్ మరో చరిత్ర ఇస్ టూ మచ్ ఆఫ్ ఎ ట్రాజిక్. అది లవ్ చరిత్ర అది. సో ఐ విష్ ఆల్ ద యంగ్ ఫిలిం మేకర్స్, ఫిలిం కోచ్, సీనియర్ డైరెక్టర్, వెల్ నాలెడ్జబుల్ అబౌట్ ద ఎంటైర్ వరల్డ్ సినిమా మీద ఉంది కాబట్టి మీకు అందరికి చెప్పేది ఏంటంటే పాత మరో చరిత్ర కే బాలచంద్ర గారు చూడండి. అండ్ ఆల్సో ఎక్ దిజయ్ కెలియే, తెలుగు భాష రానోళ్ళు ఎక్ దిజయ్ చూడండి. తర్వాత సాయిరాత్ చూడండి, సీతాకోకచిలక చూడండి. ఇవన్నీ అనమాట. ఇంకా మా సినిమాలు నేను చెప్పుకోకూడదు, చెప్పలేదు. ఇటువంటి ఒక ట్రాజిక్ ఎండ్ ఉన్న కొన్ని సినిమాలు, మాది ట్రాజిక్ ఎండ్ కాదు ఫైనల్గాను. సంకీర్తన ఇస్ నాట్ ఎ ట్రాజిక్ ఎండ్. ట్రాజిక్ ఎండ్లో ఉన్న సినిమాలు కొన్ని ఉంటాయి, లైక్ సాగర సంగమం. ఒక డయింగ్ ఫెలో, ఒక ఫ్లాప్ అయిపోయిన ఒక నిజ జీవితంలో క్యారెక్టర్ మీద తీసిన, ధైర్యంగా తీసిన సినిమా, మ్యూజిక్ని పక్కన పెట్టుకు తీసిన సినిమా మా గురువు గారు సాగర సంగమం. సో ఇవి మస్ట్ అండ్ షుడ్గా కొత్తగా డైరెక్ట్ చేసేవాళ్ళు చూడండి దయచేసి. నా దగ్గర చేరినా చేరిపోయినా పక్కన పెట్టి ఆ సినిమాలు చూసిన తర్వాత దెన్ యూ గో ఫర్ ఎ లవ్ స్టోరీ ఆర్ ఎనీ అదర్ క్రైమ్ స్టోరీ. ఎనీథింగ్ యూ నీడ్ ద సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మాట్ అనమాట. ఆ ఫార్మాట్ అందులోనే మీరు సినిమా మీ కథని, మీ జోనరేని ఇముడ్చుకుని తీయాలి. సో ఆ విధంగా ఈ సినిమా ఎంత హిట్ అయిందంటే బికాజ్ ఆఫ్ ఆషికీ 2. ఆషికీ 2 రెప్లికా ఇది యాక్చువల్గా ఈ సినిమా. చాలా చాలా కామెంట్లు చూశాను. చాలా అవన్నీ చూస్తుంటే అదేదో జర్నలిస్ట్ ఆఫీస్కి వచ్చి క్రిష్ కపూర్ అనేది దెబ్బలాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి వచ్చి కొన్ని చోట్ల నేను రాసింది పడిపోయింది, ఎక్కడ పోయింది, అవన్నీ కొంచెం సిల్లీగా ఉంటాయి అనమాట. ఉన్నా కూడా పీపుల్ వాంట్స్ ఓన్లీ సిల్లీ థింగ్స్, సిల్లీ బాయ్ అన్నట్టుగా అనమాట. ఆల్ సిల్లీ థింగ్స్ జనాలకు చాలా నచ్చుద్ది అనమాట. జనరల్ మూవీ గోయర్స్కి కొంచెం చాలా ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్లు ఉన్నాయి. ఆడు మహేష్ భట్ అన్నట్టు హర్త్ అటువంటి సినిమాలు ఆడలేదు. జనం లాంటి తర్వాత తీసిన 10 పాటల్లో తీసిన మాటకు పాట, షీట్కి పాట వచ్చే ఆషికీ హిట్ అయింది అన్నాడు. అంచేత ఫైనల్లీ ఇండియన్స్ అక్కడున్నా కూడా దే నీడ్ సమ్ రిలీఫ్ యాజ్ అ మ్యూజిక్, డాన్స్, ఫ్లెక్స్. ఎందుకు ఇష్టపడతారంటే దట్ విల్ గివ్ ఏ రిలీఫ్. ఇలా మధ్య మధ్యలో హృదయాన్ని కదిలించే కొన్ని సీన్లు కావాలి. అలా తీసిన ప్రతి సినిమా ఎస్పెషలీ లవ్కి చాలా మినిమం గ్యారెంటీ ఉంది. లవ్ సబ్జెక్ట్ విత్ 50% ట్రాజిక్ ఎండ్ ఉండాలి. సో ఈ సినిమా హిట్ అయింది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్. నేను చూస్తాను. చూసిన తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు కొన్ని మాట్లాడతాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనం మాట్లాడేది ఏముంది, ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్, చాలా పెద్ద బ్లాక్ బస్టర్. కానీ రీజన్స్ చెప్పాలి మీకు. ఎటువంటి సినిమాలని వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ సినిమా ఆడిందో, ఆడుతుందో. కొత్త వాళ్ళదే ఒక పాన్ ఇండియా సినిమాలో సూపర్ హిట్ అయిందంటే అది ఏదవుద్ది, ఓన్లీ లవ్ సబ్జెక్ట్ అవుద్ది. యూ మస్ట్ అండర్స్టాండ్ ఆల్ గైస్. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.